ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ ప్రజల అభిమానాలను పొందుతూ విజయవంతంగా ముందుకు సాగుతుందని కరీంనగర్కు చెందిన వివిధ రంగాల ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పిస్తూ వారి జీవన ప్రమాణాలు పెంచడంలో ప్రధాని మోదీ సఫలమయ్యారని వివరించారు. అలాగే ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవడమే కాకుండా గ్రామీణ ప్రాంత ప్రజలు సైతం డిజిటల్ చెల్లింపులు చేసేలా చర్యలు తీసుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు. గడిచిన 11 ఏళ్లలో భారతదేశం ఎంతగా అభివృద్ధి చెందిందనేది మనందరము కూడా చూస్తున్నాము. భారతదేశం ఇప్పుడు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని మన ప్రతి ఒక్క భారతీయుడు కూడా గర్వంగా చెప్పుకునే తరుణం ఇది. ఇప్పుడు బలమైన ఆర్థిక వ్యవస్థతో పాటు భద్రత అనేది అంతకంటే కూడా ఇంపార్టెంట్ అయిన విషయం. భారతదేశం నిర్వహించినటువంటి ఆపరేషన్ సింధూర్ అనేది ప్రతి ఒక్క నోట కూడా చర్చనీయాంశమైంది. మన పైన దాడి చేసిన వారి స్థావరాల లోపలికి చొచ్చుకెళ్లి వారిని ఎలా విధ్వంసం చేస్తామనేది భారతదేశ వైమానిక దళ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పింది. అంటే భద్రతా పరంగా కూడా భారతదేశం ఒక సూపర్ పవర్ గా అవతరించింది అనేది కూడా ప్రపంచ దేశాలకి ఎగ్జాంపుల్ గా చూపెట్టింది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వ పాలన 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిజంగా ఒకటి హర్షం వ్యక్తం చేస్తున్నాను. దాదాపు మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయింది. ఇన్ని ప్రభుత్వాలకు ఈ భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వానికి చాలా తేడా ఉన్నది. ఎందుకంటే ప్రజల యొక్క జీవన స్థితిగతులు నిజంగా చాలా మెరుగైనవి. ప్రజల పరిస్థితులు ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆలోచించింది ఒకటే, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు జీవన పరిస్థితులు పెరగాలని చెప్పేసి ఆలోచించినాడు.